ఆ! హ్మ్. కాలిక్యులేటర్ ఫీల్డ్‌లో ఏజై సెట్ చేయటం వచ్చింది సార్. మా ఓకే. మంత్స్ అయి ఉన్నాయి గదా సార్! కాలిక్యులేటర్ మైనస్ చేయటం అదొక్కటే రాట్లేదు సార్. మళ్ళీ బిజినెస్ రూల్ కూడా కొంచెం కన్‌ఫ్యూజింగుంది. ఆ 2 తప్ప మిగతా మొత్తం ఓకే సార్. ఓకే. మీకు మంత్స్ అంటే ఏదండి ఎగ్జాక్ట్‌గా చెప్తారా స్పెసిఫిక్‌గా? 1 మినిట్ సార్. ఓకే. సో, ఇప్పుడు సర్వీస్ ఫీల్డ్ కాలిక్యులేట్ చేస్తున్నామనుకోండి. సింగిల్ లైన్ ఫీల్డ్ ఏమని చెప్పాం? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అని చెప్పామా? సో, ఇన్ మంత్స్‌లో అని చెప్పాం గదా! సో, ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటాము. కాలిక్యులేటెడ్ ఫీల్డ్. ఒకవేళ ఇయర్స్‌లో అయితే లైక్ మనము డైరెక్ట్‌గా హోల్ నంబర్ సెలెక్ట్ చేస్తామా డేటా టైప్ అనేది? అహా! మీకు హోల్ నంబర్ కాదండి. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌లో అని చెప్పాము. ఓకే. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్‌లో చేద్దాం. హోల్ నంబర్ అయితే అది ఆటోమేటిక్‌గా డేస్‌ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకి మ్యాండేటరీ కండిషన్ ఏంటి? స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సర్వీస్ జాయిన్ డేట్, రిజిగ్నేషన్ డేట్ అనేది కంటైన్స్ డేటా రైట్? ఆ! సో, జాయిన్ డేట్, కరెంట్ ఎంటిటీ ఉంది. జాయిన్ డేట్ కంటైన్స్ డేటా అండ్ 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. జాయిన్ డేట్ ఉండాలి, రిజిగ్నేషన్ డేట్ ఉండాలి. అప్పుడే మనం కాలిక్యులేట్ చేయగలుగుతాం. సో, బిట్వీన్ 2 అండ్ కండిషన్స్. ఏదైనా ఆర్ కండిషన్ వస్తే రెండిట్లో ఏదన్నా ఒకటి పాస్ అయినా మన లాజిక్ చేయాలనుకోండి. అప్పుడు ఆర్ కండిషన్ పెట్టాలి. సో, రిజైన్ డేట్ contains data. So, if you have 2 conditions like this, you have to add the conditions first, then add the action. What is the Okay. action? Diff in months, right? Yeah. Difference in the months. Same way, what is started here? Start date, which is join date. Join date. End date? Resignation date. Resign date. Yeah, is it clear? Okay. So, this is the way you can calculate. So, in label, we already mentioned the display name. We already mentioned it is in months. So, user will understand easily. So, let me add to the form and we'll show you how it look like. నాకు కూడా యాక్షన్ దగ్గరే ప్రాబ్లమ్ వచ్చింది సార్. ఆ పైన యాంటీ కండిషన్ ఆ 2 ఓకే. కానీ యాక్షన్ దగ్గరే కొంచెం ఫార్ములా అయి తప్పొచ్చింది సార్ నాకు. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు క్లియర్ అయింది సార్. ఓకే. సో, రిజైన్ డేట్. సో, మనకిది క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ కాబట్టి ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది ఫార్మ్ మీద. సేవ్ పబ్లిష్. సో, లెట్ us సీ హౌ ఇట్ ఈస్ లుక్ లైక్. సో, క్లాస్‌లో జాగ్రత్తగా వినండండి. మీకు రికార్డింగ్ ఉందని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. మీకు ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడే వస్తది. So, let me show you the college staff. Yesterday, we have created the role of fields, right? To identify the number of staff in particular branch. So, let me show you Yes. that one first. So, here it is showing 3 and the last updated is 11:32. So, the time zone is in different mode. That's the reason it is showing 11:32. Not in Indian time zone. It's fine. My mission time zone. Okay, so if you check here, college staff, there are 3 members. It is showing 3 members. So that is how it will be. Did you guys create roller field yesterday? నో సార్.
So you create the role of field on same entity. You already have the college staff, students library. So on college entity, you create the role of field to count the number of staff. ఓకే సార్. సో సర్వీస్ పీరియడ్ క్యాల్కులేట్ ఎలా అవుతుందో చూద్దాం ఇప్పుడు మనం. I will provide join date and resign date 2021 June, and the resign date I will give as yesterday's one. Let me see. Yeah, it's calculating, right? So we already mentioned in the label service period in months. Yeah. So user will understand what is that. If you don't mention in the months, you don't understand what is that, whether it Yes. is in months or years. For years. Yeah. So you have to be specific. So it's clear, right? So we will take few more examples. మీ క్లాస్లో రెస్పాండ్ అవ్వాలండి. మీరు అక్కడ పెట్టేసి మీరు ఏదో పని చేసుకుంటే అవ్వదు. సో ప్లీజ్ రెస్పాండ్ ఎవ్రీవన్. మీ ప్రాజెక్ట్లో కూడా వర్క్ చేసేటప్పుడు ఏదైనా రైట్ అయినా రాంగ్ అయినా మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడితేనే మీరు సర్వే అవ్వగలుగుతారు ఎక్కడైనా సరే. నాట్ ఓన్లీ ఇన్ వర్క్, బయటైనా యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. సార్ ఇక్కడ బుక్స్ దగ్గర కూడా సేమ్ అలానే తీసుకోవాలా సార్? టోటల్ నెంబర్ బై మైనస్ నెంబర్ ఆఫ్ బుక్స్ టేకెన్ అని. బుక్స్ దగ్గర ఏంటి రిక్వైర్మెంట్ ఏంటి? రిక్వైర్మెంట్ చెప్పండి ఒకసారి. యూస్ క్యాలిక్యులేటర్ ఫీల్డ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ టోటల్ మైనస్ టేకెన్ బుక్స్ సార్. అంతే అండి. ఓకే. సో మైనస్ సింబల్స్ ప్లస్ సింబల్స్ మీకు వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తాను అదే ఎగ్జాంపుల్ సిమిలర్ గా. ఓకే. ఓకే, ఇట్స్ ఫైన్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఎస్ఎస్సి బోర్డ్ మార్క్స్ లిస్ట్. ఎస్ఎస్సి బోర్డ్ మార్క్ లిస్ట్ అని ఒక ఎంటిటీ క్రియేట్ చేద్దాము. ఎస్ఎస్సి బోర్డ్ మార్క్ లిస్ట్ ఏమేమి ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు మనం జనరల్ గా? Percentage, total పర్సంటేజ్, average. టోటల్ మార్క్స్ రోల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. అండ్ రోల్ నెంబర్, Yeah. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నేమ్, ఐడి. స్టూడెంట్ రోల్ నెంబర్ is the ID, Yes. and మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. తెలుగు, ఇంగ్లీష్ మార్క్స్. సో ఫస్ట్ మీరు డేటా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైనా నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తున్నాను మీకు, నాకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ సిస్టంలో స్టోర్ చేయాలి, మీరు సిస్టమ్ సెటప్ చేసి ఇవ్వాలని అడిగాను. సో దానికి ఫస్ట్ మీరు డేటా అనేది సెటప్ చేసుకొని తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఒక డాక్యుమెంట్లో రాసుకోండి. ఎప్పుడైనా మీకు డేటా రిక్వైర్మెంట్ అంతా క్లియర్ అయిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయండి. మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇట్లా స్టెప్స్ రాసుకొని స్టెప్ బై స్టెప్స్ అప్పుడు ఫాలో అవుతూ చేయండి. Not only here, when you are working for project also, you write steps first, then you proceed implementation. Sure. English, Hindi. What else we have? Grade. Maths. Marks. Subjects. Subject wise. Social. 1, 2.
1 2 3 4 5 అయిన 6 1 సైన్స్ యా పర్సంటేజ్ గ్రేడ్ కూడా ఉంటుంది ఒకటి. సో ఈ సబ్జెక్ట్ మార్క్స్ పైన పెట్టేసి మిగతావన్నీ కింద పెట్టేస్తాం. ఆర్డర్ కూడా ఫాలో అవ్వాలి. సో వాట్ వి డూ విల్ అరేంజ్ సో స్టూడెంట్ నేమ్ ఫస్ట్ విత్ స్టూడెంట్ నేమ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్లస్ గ్రేడ్. మార్క్స్ సెక్యూర్. యా సో నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చండి? డేటా టైప్ కూడా రాసుకోవాలి. నేమ్ ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు? సింగిల్ లైన్. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. Line of text. Roll number? Whole number. We can give single line of text only because alphabet also available in the roll number sometimes. Okay. And Telugu marks? Whole number. Decimal? Okay, point. We do have some decimal points as well, right? Yeah. So we give decimal and all marks are decimal. Total marks అండి? Total marks secure. Total marks and secure కి మీకు total marks secure కి total marks కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్ కదా. So total marks అంటే what is the total marks? Total 100. For example, if each subject has 100 marks, so total marks will be like 600. 600. And Yeah. out of which he scored is the secure, total marks secure. Yeah. So everyone should be clear on that. And the percentage of marks decimal. Grade, what is the grade? What type of field we can create? Optional set. Correct. Drop down option set with options like A, B, B. C. Yeah. Okay. And what is the A? Above- Greater than Yeah. 70. B is greater than 60. 50 we will give. Greater than 50 and less than 70. It's clear, right? Yes. C is less than 50. ఓకే. సో మనకి ఇక్కడ ఏమేమి చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ మనకి ఇది టోటల్ మార్క్స్ ఉంది కదా. టోటల్ మార్క్స్ అనేది 600 కామన్ ఫర్ ఎవ్రీవన్, రైట్? Yeah. So what we can do here, we can use the business rule and set total marks. Okay. We can do that, right? Use business rule and set total marks as 600 for everyone. ఇది క్లియరా? సో మనం Yeah. బిజినెస్ రూల్ యూజ్ చేసి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తాం.
ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే మీకు ఎస్ఎస్సి బోర్డులో వర్క్ చేసే అతను డేటా ఎంటర్ చేస్తున్నాడు. డేటా ఎంటర్ చేసేటప్పుడు టోటల్ మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా ప్రతి ఒక్క రికార్డ్కి. ఇట్స్ అ ఫిక్స్డ్ వన్ స్టాటిక్ వాల్యూ. సో వీ కెన్ use the automation process available in the system, and we can set as 600, and grade అనేది drop down A B C. So we have to set based on the percentage of the marks. Am I right? Yes. So we can use business rule here as well. And the percentage of marks ki what we can use? Sorry, total marks ki what type of field we can use? Total Calculated. Yeah, right. Total marks secured, we can use the calculated field. And the percentage of marks, Decimal. decimal still Okay, okay, that we can use the calculated for this as well. And we will see how do we implement. First, we create the SSC marks list entity, and we implement the steps one after another. So let me create a solution. Requirement at the mind, is everyone clear? Sir. Yes. SSC marks. సో బిజినెస్ రూల్స్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ మనం ఈరోజు కవర్ అవుతాయి కొంచెం. స్టూడెంట్ నేమ్ అనే ఫీల్డ్ మన స్టూడెంట్ నేమ్గా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫీల్డ్ ఏముంది, స్టూడెంట్ రోల్ నెంబర్. సో we will show under the training student roll number single line of, sorry, this is entity name we are creating SSC marks list. So this is entity we are creating, not a field. Let me create entity first. Yeah, entity is created, we will create the fields. First, we rename the name field to student name. So what is the max and min value we can provide? 100. 0 to 0 100. and max is 100. Yeah.
So you can provide as required. Every field is required here. And the precision is 2 is enough. So already default is 2. So we can use. Second language are in the marks. What is the total marks? Min and max value. Total marks K. ఏంటండి? 600. 0 and 600. Yeah. And the percentage? Percentage కి max min ఏమి ఇవ్వచ్చు? 100 అండి. మ్యాక్స్ సారీ మ్యాక్స్ Maximum 100 only we can do. This is per total marks. Let me create percentage. So all fields created, grade is pending. Great. 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 Yeah, fields creation is completed. What is our next step? We have to add the fields on the form. We have missed something. We have to create పర్సంటేజ్ దగ్గర క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఇవన్నీ అప్లై yeah, చేయాలి. total marks secured కూడా calculated. So we cannot change once we create the field. We have to delete and recreate. So simple అనేది చేంజ్ అవ్వదు ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత. Yeah. So we have to delete percentage of marks and total marks. I selected 2 of them and deleting. I will recreate as a calculated field.
So yes. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. మనకి టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ ఎలా వస్తుందండి? హౌ డు వి గెట్? Sum of all subjects. ఎస్. సో మీరు ఆల్ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీ అని సెట్ చేశారనుకోండి. సో యూ నో నీడ్ టు చెక్ ద నల్ కండిషన్ హియర్. Directly you can add the action. What is our action? Sum of all conditions. First Telugu subject, select the Telugu and enter the plus button in the keyboard. English Okay. and plus. Okay. Plus. So mathematic operators will work here in the calculated field. You can use mathematic operators based on your requirement. In the mass. లైక్ ఇక్కడ డైరెక్ట్ సమ్ అనే వాల్యూ ఉండదండి దీంట్లో. Sum అని కూడా ఉంటుంది, అలా కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే So you can give as well. I think let me check. Sum is available or not. నార్మల్గా రోల్ ఆఫ్ ఫీల్డ్ లో అయితే కౌంట్ అండ్ సమ్ అక్కడ ఉంది కదా. దీనికి సమ్ లేదండి, డైరెక్ట్ గా మీరు మెన్షన్ చేయటం. రోల్ ఆఫ్ ఫీల్డ్ అది చైల్డ్ రికార్డ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి సో మీకు డైరెక్ట్ ఇక్కడ మ్యాథమెటిక్ ఆపరేటర్స్ యూస్ చేయండి. Yeah. Okay. It's fine. Save and close. Save and create new percentage of marks we have to calculate. Again, this one decimal and calculated. And then change to calculator. Percentage of marks ఫార్ములా ఏంటండి మ్యాథమెటిక్స్ లో? 100/100 సార్. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈక్వల్స్ టు టోటల్ మార్క్స్ టోటల్ బై మార్క్స్ బై సారీ టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్. ఓకే. ఇంకా అండి మన పర్సంటేజ్ లో రావాలి కదా. Into 100. ఇంటూ 100. యా. So this is the formula, same formula we can use here. So what we do the total marks secured into 100 divided by total marks. Yeah, is it clear? Clear అండి ఈ ఫార్ములా? Yes. Everyone clear, right? So మనం ఇప్పటివరకు కోడింగ్ ఏం రాయలేదు, జస్ట్ వీఆర్ యూసింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ సింప్లీ డెవలపింగ్ మార్క్ షీట్. అయిపోయిందా? ఎనీథింగ్ ఈస్ పెండింగ్ హియర్? సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ ద బిజినెస్ రూల్
to implement these two. Am I right? Yeah. So let me create the business rule. So this one is clear, close. Steps, we have to navigate to business rules. Create new one. We provide the name first. You click on this drop down, it will open the some properties where you can provide the name. Populate, default, total marks. So the condition is, what condition we can check? Check marks contains data. So initially create చేసే రికార్డ్ కి empty ఉంటుంది కదా. Since it is required, it is mandatory to provide any one condition. So we are providing this condition. Total marks contains data. Then what is our action? We have to set default value. Here does not contain data, right? We have to give does not contain data. Am I right? Yes. Yeah, so the action is we have to provide total marks as 600. So you can check the what is the formula we have provided. I think the value not set. You can check now. Copy the text into Notepad and check the conditions you added is correct or not. Yeah, it's correct. Then save and publish. Save. Validate. Activate. And one more business rule is required to set the grade. Let me create one more. Set grade by what is the condition here? Total marks. Secured. Total marks secured అనేది కదా కండిషన్ చెక్ చేసేది. Yeah. దాని బేస్డ్ పర్సంటేజ్ వస్తుంది. Total marks secured. Not sure we can do here. So here is greater than. What is the first condition? Is greater than 70%. 70. If it is greater than 70, we have to set grade as Yes. set field value. Set grade as yeah. So field value, we have to choose the grade here and set value as A and click apply. So if this condition is failed, we have to do another condition. What is that? B. For B, what is the condition? Greater than 72, less than 50. Check Check condition for B. Grade B. Greater than 70, greater than 70. less than
50. Sorry, greater than 50, less than 70. And less than 70. So here what we do, so there are two conditions we have to add, right? Correct. One is greater than 50, Greater than second one is less than 70. 70. It has to satisfy two conditions. Okay. So first condition is we select the total marks is greater than value 50, and the second condition less than 70. సో సెకండ్ కండిషన్ ఎలా యాడ్ చేస్తారు? ఇక్కడ ఒకటే చూపిస్తుంది కదా. సెకండ్ కండిషన్ ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ న్యూ బటన్ ఉంది కదా. సో వీ కెన్ యాడ్ ద వన్ మోర్ రూల్ just by clicking on the new rule. Okay. So new rule will be added, and logic you can select and or between two of them. So first one is greater than 50, second one is total marks So is less than 70. Less than 71 పెడతాం, ఎందుకంటే 70 మీకు 70 వచ్చాయి అనుకోండి మార్క్స్, ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఐదర్ యూ హ్యావ్ టు పుట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హియర్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హియర్. మీకు ఓన్లీ 70 ఎంటర్ చేస్తే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఏ గ్రేడ్ సెట్ అవ్వదు. సో అందుకోసమని 70 వచ్చినా మనం బి గ్రేడ్ సెట్ చేస్తున్నాం ఇక్కడ, ఆర్ వి సెట్ అండర్ ఏ గ్రేడ్. లెట్ మీ మేక్ ఇట్. So what we do under A grade, we change the condition grade value $71 పెట్టినాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే వర్కౌట్ అయింది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 70 పెట్టామనుకోండి, దిస్ ఈస్ ఫైన్. మన కండిషన్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అర్థమవుతుందా ఇక్కడ? ఎస్ అండి, లైక్ ఇన్ కేస్ 70 సెలెక్ట్ చేసుకున్నా అది మళ్ళీ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. yeah. సో అందుకోసమని మనం అక్కడ అది పెట్టేస్తాం. ఇది లెస్ దాన్ యా నవ్ వీఆర్ క్లియర్. సో ఏ గ్రేడ్ అయిపోయింది, బి గ్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటండి? సి సికి మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిఫాల్ట్ గా సెట్ చేయొచ్చు. మనకున్న ఆప్షన్ లాస్ట్ అదే కదా. సో మీరు ఇక్కడ చూసుకుంటే 70 రాలేదు, 70 కన్నా ఎక్కువ రాలేదు, 50 to 70 మధ్యలో కూడా రాలేదు. ఇంకా మనకి లాస్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? సో వీ నో నీడ్ టు చెక్ ఎనీ కండిషన్. సో వి జస్ట్ యాడ్ ద సెట్ వాల్యూ. ఇక్కడ గ్రేడ్ సెట్ చేయలేదు, ఫస్ట్ బి గ్రేడ్ సెట్ చేసేసి let me set B grade here. So you copy paste as well. Set B grade. So what I will do, I will copy and paste here default one. Set C grade. So we will copy the text generated. Text will be generated below based on your conditions. You copy that into Notepad and validate your conditions are correct. So total marks secured greater than or equal 70, we are setting A. Else if marks greater than 50 and total marks less than 70, setting B. Other than that, we are setting as C. Clear? yes. Perfect ఉంది కదా. So we can save and activate. Yeah, so what we do, we add the fields on the form
and validate the function. Student name, student roll number. Telugu. So here we are setting there. Okay, let me save and publish. So we added all columns. Grade data. Let me add grade. Okay, let me save and publish. I'll publish entity as well. Yeah, the changes are published. So what we do, we open the refresh and open. We are displaying entity under training. SSC mark list. Yeah, we can see here. So I will create the new Srikanth. So total marks editable చూపిస్తుందండి ఇక్కడ. So it should not be show as editable, right? We are not allow user to edit these marks. They should be read only. And the grade కూడా read only ఉండాలి. అవునా? Yes, sir. సో ఇవి Yeah. రెండు మనం ఎలా చేస్తాం, ఫామ్ ఎడిటర్కి వెళ్ళి సెట్ యాస్ రీడ్ ఓన్లీ చేస్తాం. సో లెట్ Yeah. మీ సేవ్ దిస్ వన్ ఫస్ట్. సేవ్ చేశాను. సో ఈస్ ద క్యాలిక్యులేషన్ కరెక్ట్? గ్రేడ్ సెట్టింగ్ యాజ్ ఏ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 80, total marks 485. Yes, sir. So let me change something here. I will put 8 and save. Yeah, it's changing percentage of marks. Percentage of marks 67. It's supposed to set B grade, right? Yeah, it should be B. So the No, grades, okay, we gave it as a less than 70 and greater yeah, than 60. So it should be B. should be pre something wrong. We have to check. So total marks greater than 50 and 50 and less than 70.
greater than or equals to సార్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ అండ్ కాదు ఆర్ ఉండాలి సార్. ఇక్కడ యా అండే అండి. ఆర్ అంటే మీకు 70 కన్నా తక్కువ అనుకోండి. 10 కూడా 70 కన్నా తక్కువే కదా. సో ఇట్ విల్ అవును. సెట్ యాస్ బి. మరి So it- ఫస్ట్ లో మనం గ్రేటర్ దాన్ 50 పెట్టాం కదా, గ్రేటర్ దాన్ 50 ఆర్ లెస్ దాన్ 70 ఉంటే అప్పుడు బి కండిషన్ చూపిస్తుంది కదా, బి గ్రేడ్ చూపిస్తుంది. No, it should not be R condition. If I put R, so what it will consider? If let's say the total marks is percentage of marks is, oh sorry, we have to go by percentage of marks, not on total marks field. మనం total marks field మీద అప్లై చేసాము. That's the reason it is setting. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మనం చెక్ చేస్తుంది. So we have to apply on the percentage of the marks, not on the total marks secured. అర్థమైందండి మనం రాంగ్ ఎక్కడ చేసామో? ఎస్ ఎస్. So this should be and only actually. So let us change the business rule. Everyone clear? Yes. What's wrong with it? Set grade by secure. Grade అనేది percentage బేస్ చేసుకొని సెట్ చేయాలి కదా. So to edit you have to deactivate. So here we have to change on the percentage of marks greater than or equals to 70. Save and activate. సో ఇన్ కేస్ మీరు టెస్టర్ ప్రొఫైల్కి వెళ్తే ఇలాంటి ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో మార్క్స్ వేస్తే సరే క్యాల్కులేషన్ అవ్వలేదు కదా. సో అలా యూజర్ ఫంక్షన్ అవ్వకపోతే బగ్ రైజ్ చేస్తారు. సో డెవలపర్ విల్ ఫిక్స్ దిస్ పార్ట్. So one more thing, we have to make two fields as read only. How do we do that? So we can, if you are going as a tester, ఇక్కడ మన రెండు బగ్స్ ఐడెంటిఫై చేసాం. ఒకటి ఇది గ్రేడ్ సెట్ అవ్వలేదు, నెక్స్ట్ ఇవి రీడ్ ఓన్లీ ఉండాలి, గ్రేడ్ అండ్ టోటల్ మార్క్స్. In case if you are going as a tester, you have to identify these two bugs. The fixed part developer will take care. So how do we set read only? Just select field, change properties. Here you have option field is read only. And one more thing, total marks. And in case total marks మనకి అవసరం లేదు, యూజర్ చూపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ బ్యాక్ ఎండ్ లో మన క్యాల్కులేషన్స్ కి యూజ్ చేస్తున్నాం అనుకోండి. So what you can do, you click change properties. Here you have option, visibility option. If you untick this option, field will be hidden on the form, but field will be available. So let me take show as a hidden field. So I will save and publish. Hidden field ఎందుకు చేస్తాం అర్థమైందా?
టోటల్ మార్క్స్ మన అవసరం లేదు యూజర్ చూపించడము. హిడెన్ ఎలా చేస్తాం? ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ ప్రాపర్టీస్ కొడితే హిడెన్ చేయొచ్చు. విజిబుల్ ప్రాపర్టీ చేంజెస్. మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా వస్తాయి ప్రాజెక్ట్లో. యూ నీడ్ టు హైడ్ సమ్ ఫీల్డ్స్ బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ద ఫామ్. సేమ్ వే మనకు టోటల్ మార్క్స్ అనేది ఫామ్లో ఉండాలి బట్ యూజర్కి అవసరం లేదు. See, it is hidden field now. So what I will do, I will change the value now and see the grade is calculating. 71 A grade, that's a good correct one. 55. 64 B grade. $55 B grade. Yeah, 48 C grade. Correct and calculation. Yes. What we have learned today, we have calculated field and business rule. Show hide the field on the form. These are the 3 topics we have done. So మీరు కూడా హోంవర్క్ మనం ఏం చేసామో ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ సేమ్ టాస్క్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు అమెజాన్ బుకింగ్ ఉంటుంది కదా ఏదైనా ప్రొడక్ట్. సో నాకు మన సిఆర్ఎం సిస్టమ్, నేను అమెజాన్లో ఎంప్లాయ్ అనుకోండి, ఓనర్ని అనుకోండి, మిమ్మల్ని నాకు సిఆర్ఎం సిస్టమ్ సెటప్ చేసి ఇవ్వమని అడిగాను. మీరు అమెజాన్ వాళ్ళకి సెటప్ చేసి ఇవ్వాలి. ఏం ఫీల్డ్స్ యూజ్ చేస్తారు, ఏం ఎంటిటీ యూజ్ చేస్తారు, మీరే డిసైడ్ అవ్వి క్రియేట్ చేసి ఇవ్వండి. ఓకేనా? Sure. అమెజాన్ ఇంకొకటి వచ్చి బ్యాంక్ కూడా. నేను బ్యాంక్ నుంచి ఓన్లీ లోన్స్ సర్వీస్ చేస్తాను. లోన్స్ అంటే పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, ఇంకేముంటాయండి, హోమ్ లోన్స్. సో మీరు నాకు సిస్టమ్ సెటప్ చేసి ఇవ్వాలి. విత్డ్రాల్, డిపాజిట్ అవేం అవసరం లేదు, ఓన్లీ లోన్ సర్వీస్ రిలేటెడ్. సెటప్ సిఆర్ఎం సిస్టమ్ ఫర్ banking project only for loan service. మీకు కొంచెం బ్రీఫ్ ఇక్కడ ఏమేమి ఎంటిటీస్ వస్తాయో చెప్తాను. మీకు ఫస్ట్ బ్యాంక్స్ ఎంటిటీస్ వస్తాయి. ఓకేనా? ఎంటిటీ నేమ్ బ్యాంక్లో ఫీల్డ్స్ ఏమొస్తాయి? బ్యాంక్ నేము, బ్యాంక్ ఐడి, బ్రాంచ్, IFSC code. అడ్రస్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ ఏ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీ నేమ్ ఫస్ట్, ఎంప్లాయీ కోడ్, ఏ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారో తెలియాలి కదా. సో అది లుక్అప్ టు బ్యాంక్. సో మనం ఓన్లీ హెచ్డిఎఫ్సికే సెటప్ చేస్తాం అనుకోండి, మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మనం సపరేట్ ఎంటిటీ తీసుకుంటున్నాము. లుక్అప్ టు బ్యాంక్, ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాడో ఐడెంటిఫై చేయడానికి. ప్లస్ ఎంప్లాయీ కోడ్ వచ్చింది కదా, డెసిగ్నేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి అవన్నీ క్రియేట్ చేస్తే చేయండి ఫామ్ డిజైన్ కోసం. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జాయిన్ డేట్. థర్డ్ వచ్చేసి మీకు కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, కస్టమర్స్ ఎంటిటీ. కస్టమర్లో కామన్ ఫీల్డ్స్ నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, salary per month, జెండర్. ఫోర్త్ వచ్చేసి
కస్టమర్ లోన్ అప్లికేషన్స్. ఇక్కడ మీకు కస్టమర్ అనే లుకప్ వస్తుంది. నెక్స్ట్ లోన్ అనేది లోన్ డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ మీకు ఏమేమి లోన్స్ ఇచ్చాము? కార్ లోను, పర్సనల్ లోన్, హోమ్ లోన్. సో మీకు ఇక్కడ ఎంప్లాయీ కూడా వస్తుంది ప్రాసెస్డ్ బై అని. రిక్వైర్డ్ అమౌంట్, కరెన్సీ, sanctioned amount, sanction date, interest rate, EMI amount, duration, number of months. మీకు నెంబర్ ఆఫ్ మంత్స్, ఇంట్రెస్ట్ రేటు, శాంక్షన్డ్ అమౌంట్ ఇచ్చామనుకోండి, ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయొచ్చా? ట్రై చేయండి మీరు ఒకసారి. యూస్ ఓకేనా? ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, రాకపోతే చూద్దాం. మీకు నెంబర్ ఆఫ్ మంత్స్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అమౌంట్ ఎంత శాంక్షన్ అయిందో ఉంది. సో యూ ట్రై టు generate the EMI amount by using calculate field. ఓకేనా అండి? ఈ 2 సిస్టమ్స్ సెటప్ చేసి ఇవ్వండి. మీకు ఎంటిటీస్ ఇవి ఇచ్చాను ఆల్రెడీ. మీకు డాక్యుమెంట్లో యాడ్ చేసి మీకు డాక్యుమెంట్ పంపిస్తాను. సో వీటికి ఎంటిటీస్ మీరే క్రియేట్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? Yes, so you try to cover the all topics so far what we have discussed. Subgrid, quick way form, quick creative, role of field, calculated field, బిజినెస్ రూల్స్, హిడెన్ ఫీల్డ్స్, రీడ్ ఓన్లీ, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా చేయాలి మీరు. ఓకేనా? లెట్స్ ఎండ్ ద కాల్ ఫర్ టుడే. యా, థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ మనకి నెక్స్ట్ 3 days క్లాస్లు ఉండవండి. వి విల్ జాయిన్ బై మండే. హోంవర్క్ చేయండి కంపల్సరీగా. ఓకే. షూర్. పెండింగ్ ఏమి ఉంచకండి బై మండే. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.